హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామాక్స్. సో ప్రెజెంట్ మనతో పాటు ఆర్ట్ డైరెక్టర్ అశోక్ గారు ఉన్నారనమాట. ఆయన అడిగి తెలుసుకుందాం నాగబంధం అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. టీజర్ కానీ అది కానీ అందులో సెట్స్ అసలు ఎలా వేశారు ఏంటి ఆయన మాటలోనే తెలుసుకుందాం. జనరల్గా మనం ఇంటర్వ్యూస్ డైరెక్టర్స్ని చేస్తాం, ప్రొడ్యూసర్స్ని చేస్తాం, లేకపోతే హీరో హీరోయిన్స్ని చేస్తాం. కానీ ఆర్ట్ డైరెక్టర్ అసలు దాని వెనకాల సినిమా వెనకాల ఉన్న కష్టం అంతా వీళ్ళే పడతారనమాట. సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఆర్ట్ సార్. థ్యాంక్ యూ. రియల్లీ ఎందుకంటే చాలా ఫిలిమ్స్‌లో చూసాను. దాదాపు మీరు ఐ థింక్ 200 ఫిలిమ్స్ అనుకోవచ్చా రఫ్‌గా? లెస్ దెన్ థాట్. యాహ్! సో, చాలా ఫిలిమ్స్‌లో మీ సెట్స్ చూసాము. సో, మేము చాలా అంటే సినిమా అంటే ఇలా ఉంటుందా అని చెప్పి మీరే చూపిస్తారు సార్. సో, ఏంటి సార్ 'నాగబంధం' ఈ టైటిల్ మీకు చెప్పినప్పుడు అండ్ ఈ సినిమా గురించి మీకు చెప్పినప్పుడు వాట్స్ యువర్ ఒపీనియన్ అండ్ మీకేమనిపించింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ టు మై డైరెక్టర్ అభిషేక్ నమ్మ గారు యాహ్! అండ్ ది ప్రొడ్యూసర్ కిషోర్ గారు హ్మ్. అండ్ నిషిత గారు and all other team members. Then I want to say thanks to all my director and the producer to put me this film as a Hmm. give me a good opportunity. Thank you very much again. Nagamandha is not just like a cinema. That is one different world with all history, mystery, Hmm. and drama. Hmm. All the things all come together. Hmm. And the mythology, mainly it's the mythology. Hmm. It's a travel, the story. You put number of settings there, temple sets, nearly 3 type of temple sets here, Oh. different. And almost all the episode is happening in the sets only, Yeah. mostly. సూపర్. అండ్ సార్ జనరల్‌గా ఏంటంటే ఒక సినిమా ఒక పర్ఫెక్ట్‌గా రావాలి, ఒక సెట్ వేయాలి అంటే సో మీ కష్టం చాలా ఉంటుంది అందులో. సో ఈ సినిమా పర్టిక్యులర్‌గా 'నాగబంధం' గురించి మాట్లాడుకుంటే అసలు ఎన్ని డేస్ టైం పట్టింది మీకు ఈ సెట్స్ గాని, లేదా ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ బిల్డ్ చేయడానికి గాని ఎంత టైం పట్టింది సార్? యాక్చువల్లీ ది బిగినింగ్ ఒక పోస్ట్ ప్రొడక్షన్ టైం నుంచి ఒక టెంపుల్ సెటప్ కావాలంటే దట్స్ ఆల్రెడీ ఇన్ దర్ ఇన్ ద స్క్రిప్ట్. యాజ్ పర్ స్క్రిప్ట్ ఫాలో చేసిందో అది బిగినింగ్ నుంచే డిస్కషన్లో ఉంది. యాహ్! టెంపుల్ కావాలా, ఏ టైప్ ఆఫ్ టెంపుల్ కావాలి అని బడ్జెట్ డిస్కషన్. రియల్ టెంపుల్ వెళ్ళొచ్చా, సౌత్ ఇండియాలో అన్ని రియల్ టెంపుల్స్ వెళ్ళి చూసాను. చూసినప్పుడు అన్నీ ఏదో మనం అనుకున్నంత స్పాన్ కానీ ఒక వర్కింగ్ ఫ్రెండ్లీ కాదు. దానికోసం సెట్ ఓకే ప్లాన్ చేయాలి ఉంటుంది. అక్కడి నుంచి సెట్ ప్లాన్ చేసుకున్నారు ఒక డిఫరెంట్ టైప్. బట్ ది బడ్జెట్ ఈస్ ఇన్వాల్వ్డే కదా అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్టింగ్స్ స్కెచెస్ ప్లాన్ చేయాలన్న పరిస్థితి వస్తుంది. అట్ లాస్ట్ కమ్ టు ఏ డిసిషన్. అప్పుడు సెట్టింగ్ స్కెచ్ డిఫరెంట్ టైం తీసుకున్న తర్వాత ప్రిపరేషన్కి ఎక్కువ టైం తీసుకుంటారు. మళ్ళీ ఒక మినియేచర్ చేయాలి, మినియేచర్ నుంచి రియల్ ఫార్మేషన్, అక్కడ డిస్కషన్, దానిలో లాట్ ఆఫ్ ప్రాక్టికల్ డిస్కషన్స్ కావాలి. లైటింగ్స్ కానీ, ఆర్టిస్ట్ మూమెంట్స్ కానీ, నియర్లీ 200 డాన్సర్స్. ఇప్పుడు మ్యాసివ్ సెటప్ ఇన్సైడ్ కావాలన్నప్పుడు టెంపుల్ స్పాన్ అంత కావాలి. అవును. అది షుడ్ బి ఏ మోర్ దెన్ అండ్ లైఫ్స్ కదా. అప్పుడైనా హైట్ ఎంత, అట్ ద సేమ్ టైమ్ వీఆర్ నాట్ సపోజ్ టు లూజ్ ద టెక్స్చర్ అండ్ ది స్కేల్. ఓకే. దానికి ఆ టెంపుల్ పర్స్పెక్టివ్ మారకూడదు కదా. దానికోసం వర్క్ చేయాలి. దాని డెప్త్, ఎంత డెప్త్ పెట్టుకుండా ఇంత ప్రపోర్షన్ కరెక్ట్ అవుతుంది. ఇదన్నీ స్కేల్ డిఫరెంట్ స్టడీ చేయాలి. ఇదన్నీ స్టడీ చేసిన తర్వాత మనం స్టార్ట్ అయింది. సో చెన్నైలో చదువుకున్నారు. మలయాళంలో ఫస్ట్ ఫిల్మ్‌కి చేశారు మీరు ఆర్ట్ డైరెక్టర్‌గా. సో ఏంటి సార్ అసలు సినీ జర్నీ అసలు మాకు మీరు చెప్పారు ఓకే చాలా ఇంటర్వ్యూస్‌లో. బట్ మాకు అసలు తెలుసుకోవాలని ఉందన్నమాట. ఇంకా కొంత మా ఆడియన్స్‌కి గూడా. అసలు సినీ జర్నీ వైపు అసలు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది ఏంటి? నాకు ఒక సినీ బ్యాక్గ్రౌండ్ ఉండేనాల జస్ట్ స్టడీ ఇన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ చెన్నై. ఆ తర్వాత ఎలాగే సినిమా ఎంటర్ అవ్వాలంటే యాస్ ఏ ఆర్ట్ ఈస్ ద వే. ఆ వే ఎలాగే ఈ వే అన్నది పోస్టర్ డిజైనింగ్ అండ్ టైటిల్ డిజైన్సింగ్ అని దానికోసమే అప్రోచ్ అయింది. బట్ ఆ సినిమాలే ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్ డిజైనింగ్, పోస్టర్ డిజైన్స్ అన్నీ ఓల్డ్ టుగెదర్ కలిసి వచ్చేసి ఓకే. ఆ సినిమా రిలీజ్ అవ్వ ముందే సెకండ్ సినిమా స్టార్ట్ అయింది. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది వన్ ఆఫ్టర్ వన్. సో అండ్ ఎర్లీ ఎక్కువ వెంకటేష్ గారు, తర్వాత నాగార్జున గారు వీళ్ళ ఫిలిమ్స్‌కి ఎక్కువ సెట్స్ అంటే మీరే గుర్తొస్తారనమాట. 'కలిసి ఉందాంరా' ఇలా కొన్ని సెట్స్. సో అప్పటికి ఇప్పటికి దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ సార్. చూసే చూపులో అవ్వచ్చు, వేసే సెట్‌లో అవ్వచ్చు చాలా చేంజెస్ వచ్చినాయి. సో ఏంటి సార్ దాని గురించి ఏం చెప్తారు పర్టిక్యులర్‌గా?
అలా కాదు, ఆర్ట్‌కి నాకు ఏజ్ లేదు. హ్మ్. ఆర్ట్ ఈస్ ఆల్వేస్ ఆర్ట్. ఓకే. అది ఎలాగో వాడుకున్నారు అంటారు. బట్ ఆ స్టోరీ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఆర్ట్ చేంజ్ అవుతుంది అంతే. హ్మ్. ఆర్ట్ ఈస్ సేమ్. కల్చర్ ఈస్ కల్చర్. అంతే కదా! యాహ్! అవును ఇప్పుడు సార్. 'కలిసి ఉంటారా' సినిమా ఎప్పుడు 95 96 ఏదో. అవునవును. సేమ్ కల్చరే కదా ఇప్పుడు కూడా. అవును. సేమ్ ఆ సినిమా మళ్ళీ చేసిందా కూడా అవును. ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అన్నాగా కూడా, హ్మ్. బట్ అని కూడా సేమ్ కల్చర్ అనేది సేమ్ మెయింటైన్ చేస్తారు. హ్మ్. ఇంకో కొంచెం ఎన్హాన్స్ చేసుకోండి, జస్ట్ కలర్ స్కీమ్స్ కానీ డీటెయిల్స్ కానీ మోర్ అవును. వెళ్ళిపోతుంది. హ్మ్. అంతే, బికాస్ వీ హ్యావ్ ఈ లాట్ ఆఫ్ రెఫరెన్స్. అవును. ఆ రెఫరెన్స్ ప్రకారం ఇంకా కొంచెం డీటెయిల్స్కి వెళ్ళొచ్చు. మనకు కెమెరా మూమెంట్స్ కానీ లైటింగ్స్ మోర్ ఫెసిలిటీస్ ఉంది, హ్మ్. కాంపాక్ట్ ఐటమ్స్ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రకారం మనం చేంజ్ చిన్న చేంజ్తో వెళ్ళిపోతున్నాను అంతే. హ్మ్. వేరే వేరే పెద్ద చేంజెస్ కనిపించలేదు నాకు. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ మీరు పెయింటింగ్ ఎక్కువ వేశారు Yeah. కదా! సో, పెయింటింగ్ టు ఆర్ట్ డైరెక్టర్. అవునంతే. సో, ఈ ఇక్కడి నుంచి ఇక్కడ చేంజ్ ఓవర్ ఎలా అయింది సార్ అసలు? ఇది చేంజ్ ఓవర్ చాలా ఈజీయే కదా! ఆర్టిస్ట్ మీన్స్ అబ్జర్వేషనే కదా! హ్మ్. అవును. ఆర్టిస్ట్ మీన్స్ హీ హాస్ టు అబ్జర్వ్ ఆల్ ద థింగ్స్. హ్మ్. ఆ అబ్జర్వేషనే కదా ఆర్ట్ డైరెక్టర్‌గా మారుతుంది. అవును. ఆఫ్ ద అది ఈజీ. ఏదో అబ్జర్వ్ చేసిందే మల్టీ రిఫ్లెక్ట్ అవుతుంది మనకి. హ్మ్. ఏదన్నా కూడా స్కెచ్ చేసినప్పుడు టెంపుల్ గానీ, చర్చ్ గానీ ఏదైనా హౌస్ సెట్ అన్నా కూడా ఎలాగ ఈ హౌస్ సెట్ ఒక న్యూ ట్రెండ్‌లు తీసుకొని వస్తాం. ప్రెజెంట్ ట్రెండ్ చేయండి. ఇలావన్నీ వెరైటీ ఎలా ఇస్తాం. హ్మ్. అనుకున్నప్పుడు మనకు చాలా ఐడియాస్, చాలా రిఫ్లెక్షన్స్ వచ్చేస్తే అది ప్రకారం మూవ్ చేసి వెళ్ళిపోతున్నాను నాకు. ఓకే. ఇప్పుడు అన్ని రెఫరెన్స్ డెఫినెట్‌గా అన్నిటికి రెఫరెన్స్ కావాలి. హ్మ్. ఇప్పుడు రెఫరెన్స్ ఈస్ మోర్ ఈజీయర్. అండ్ మీడియా త్రూ కంప్యూటర్ త్రూ మోర్ అవును. రెఫరెన్సెస్ వస్తాయి. యాహ్! అప్పుడు యాహ్! రెఫరెన్స్ ఎక్కువ హ్మ్. లేదు. ఓన్లీ బుక్స్ ఆధారపడి ఉండాలి. అవును. బట్ ఆ బుక్స్ ఉంటదే కదా ఇప్పుడు కూడా కంప్యూటర్‌లో ఎగ్జాక్ట్‌లీ. వస్తున్నప్పుడు అది సేమ్ అదే. ఎగ్జాక్ట్‌లీ. అవును సార్. అది కొంచెం అదినోడే ట్రెండ్ మార్చి కొత్తది వస్తుంది అంతవరే. అవునవును. సో, బిఫోర్ అంటే ఒక సెట్ వేయడానికి సార్ జనరల్‌గా దేర్ ఈస్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది మీకు. ఎందుకంటే మీకు స్టోరీ విన్న తర్వాత ఓకే. దీనికి ఎటువంటి సెట్ ఎయ్యాలి, ఏంటి అని చాలా మీకు ఐడియాస్ ఉంటూ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. సో, ఒక సెట్ తీసుకొని అది సినిమాకి వేసినప్పుడు, సినిమాలో చూసినప్పుడు వావ్! ఇట్స్ గ్రేట్ అనిపిస్తుంది డెఫినెట్‌లీ. కొన్ని కొన్ని సెట్స్ అరే! ఓకే. ఓకే. పర్లేదు అనిపించింది. అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా సార్ జనరల్‌గా? దట్ డిపెండ్స్. హ్మ్. డిపెండ్స్ ఆన్ మనకు ఫీడ్‌బ్యాక్ ఎలా వస్తదని. ఆ! యాహ్! ఇప్పుడు ఒక డైరెక్టర్ విషన్ ప్రకారమే మనకు అప్రోచ్ అవుతుంది. హ్మ్. అప్పుడు ఆయన విషన్ ఫీడ్ చేస్తాం మనకు హ్మ్. టోటలీ. ఆయన ఇచ్చిన ఇన్పుట్ ఉంది కదా! హ్మ్. ఆ ప్రకారం మనం మూవ్ అవుతాం. చూసిన తర్వాత మళ్ళీ ఇన్పుట్ ఇస్తారు. అప్పుడు ఆయనకి మోర్ వాంటెడ్ మోర్ ఒక హ్మ్. ఇది అనిపిస్తుంది. అది మోటివేషన్. ఆ మోటివేషన్ తోటి వీ కెన్ క్రియేట్ మోర్. హ్మ్. ఏదో మోటివేషన్ లేకపోతే ఏదో ఒకటి చేసేయండి, ఏదో ఒకటి చేయండి, మనం అదే స్టైల్‌లోనే వెళ్ళిపోతున్నాం. అవునవును. బట్ హూ ఈస్ యూటిలైజింగ్ దట్ హ్మ్. దోస్ పీపుల్ హ్యాస్ టు గివ్ ద మోటివేషన్. హ్మ్. ప్రొడ్యూసర్‌కి ఇంట్రెస్ట్ లేకపోతే ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటే ఒక దీన్ని మనకు ప్రెషరైజ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వర్క్ చేస్తారు. అవును. అండ్ సార్ జనరల్‌గా హైదరాబాద్‌లో చార్మినార్ అంటే మేము చెప్పేది హైదరాబాద్‌లో చార్మినార్. అండ్ తర్వాత 'ఒక్కడు' సినిమాలో ఉన్న చార్మినారే చెప్తారు సార్. ఎందుకంటే దానికి మీకు అవార్డ్ కూడా వచ్చింది. అవును. ఆ సెట్ అనేది రియల్లీ సార్ ఒక చార్మినార్ డిట్టో దింపేశారు సార్ ఎగ్జాక్ట్‌గా. సో, దాని గురించి మాకు తెలుసుకోవాలని ఉంది సార్. అసలు అప్పట్లో అసలు ఎలా ఐడియా వచ్చింది? ఎలా వేద్దాం అనుకున్నారు? ఏంటో? కాదు, అది చాలా రోజుల నుంచి గుణశేఖర్ మైండ్‌లో ఉండే ఒక స్టోరీ అది. ఆ హ్మ్. స్టోరీ ఆ చార్మినార్ కోసమే వెయిటింగ్. హ్మ్. హ్మ్. బట్ అది కూడా బడ్జెట్ ఇవన్నీ కాలిక్యులేషన్‌లో అలాగ కొంచెం లాస్ట్ మూమెంట్‌లో నా దగ్గర వచ్చింది అది. హ్మ్. అప్పుడు అది ప్లాన్ చేసినప్పుడు ఆయన బడ్జెట్ కోసమే అది రూఫ్ టాప్ చేశారు. ఓహ్! ఆ సినిమాలో అది రూఫ్ టాపే. ఆ! రూఫ్ టాప్ నుంచి ఏం చార్మినార్ కనిపిస్తుందో అదే మనం చేశారు అక్కడ. ఓహ్! అప్పుడు అక్కడెళ్ళి స్టడీ చేయడం, హ్మ్. ఫోటోస్ తీసుకొని వచ్చేసి ఆయన డిస్టెన్స్ ఇదన్నీ కాలిక్యులేట్ చేసుకుంటూ స్కెచ్ ప్లాన్ చేశారు. ఫస్ట్ స్కెచ్ డ్ క్యాన్సిల్ చేశాను. హ్మ్. బడ్జెట్ ఎక్కువైపోతుందని అవును. చెప్తే. హ్మ్. తర్వాత ఇంకోటి స్కెచ్ ప్లాన్ చేసుకోండి. దానికి ఏ టైప్ టాప్ ఏ టేబుల్ రూఫ్ టాప్ నుంచి మనం చూస్తున్నాను. హ్మ్. ఇప్పుడు మహేష్ బాబు హౌస్ పైన ఉండే టేబుల్ టాపే కదా మెయిన్. అవును. 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 ఆ టాప్ నుంచి చూసినప్పుడు ఉండే వ్యూ పెట్టుకుంటే వర్క్ చేశారన్నీ. అవును. అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ క్రియేట్ చేసి లాస్ట్‌లో చార్మినార్ కట్టారు. ఓహ్! సో, ఆ ఫస్ట్ నుంచి స్టెప్ బై స్టెప్. అవును. ఆ పర్స్పెక్టివ్ కోసం అలాగే ప్లాన్ చేసుకున్నాను. ఓహ్! దానికోసం 60 ఫీట్ కట్ చేసి చార్మినార్ వేశారు. వావ్! ఫుల్ హైట్ వాడలేదు. సార్ ఇప్పటికి చాలామంది అనుకుంటారు. అది రియల్‌గా చార్మినార్‌లో షూట్ చేశారని అనుకుంటారు. లేదు, రియల్ సెట్ సెట్టింగ్. అని చెప్పి ఎవరికీ తెలీదు. బట్ ఏంటంటే సైజ్, డైమెన్షన్ అన్ని సేమ్. ఆ! రియల్ ఉండే డైమెన్షన్‌లో చేశారు అది. ఓహ్! ఓన్లీ హైట్ ఒకటి తగ్గించారు. హైట్ కనపడదు. రూఫ్ టాప్ నుంచి హ్మ్. చూసినప్పుడు హైట్ కనపడదు మనకు. అవునవును. దానికోసం అది కట్ డౌన్ చేసేసారు. సూపర్. సో, బేసిక్‌గా ఒక సెట్ వేయడానికి సార్ మీ కింద
లేదా మీరు ఎంతమంది చేత వర్క్ చేయించుకుంటారు ఏంటి ఓవరాల్? అదే కదా డిపెండ్స్ ఎంతమంది కావాలి అన్ని టెక్నీషియన్ చాలామంది టెక్నీషియన్ వర్క్ చేయాలి సింగిల్ టెక్నీషియన్ కాదు అండ్ తెలిసి ఒక 10 to 11 టీమ్స్ వర్క్ డిపార్ట్మెంట్స్ వర్క్ చేయాలి ఆ డిపార్ట్మెంట్స్లో ఈచ్ 100 మెంబర్స్ ఉన్నా కూడా ఎంత అయింది చాలామంది వర్క్ చేయాలి నా చార్మినార్ ఆల్మోస్ట్ 300 to 400 పీపుల్ వర్క్ చేశారు ఆల్మోస్ట్ 3 months 90 days 3 months 90 days కాదు టోటల్ 90 days టోటల్ 90 days చార్మినార్ సెట్. చార్మినార్ సెట్ సో ఓవరాల్ ఎంతమంది వర్క్ చేశారు సార్ దానికి? 300 300. సో పర్టికులర్ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాకి ఎంతమంది వర్క్ చేశారు సార్? అదే డిఫరెంట్ సెట్ డిఫరెంట్ క్రౌడే లాస్ట్ ఇయర్ టెంపుల్ సెట్లో చాలామంది వర్క్ చేశారు ఆల్మోస్ట్ 300 వరకే వచ్చేసింది నా టైం కొన్ని కలిసి రావాలని టైం పద్ధతి వచ్చింది దానికోసం ఎక్కువ మనుషులు పెట్టి డే నైట్ పెట్టి కవర్ చేయాలి సార్. టెంపుల్ సెట్స్ అనేవి దాదాపుగా మ్యాక్సిమం ఒకే రకంగా తీసుకొస్తారు. ఏంటంటే ఎక్కడైనా ఒక చిన్న రిఫరెన్స్ కానీ లేదా ఏదైనా గోపురం కానీ చూసి ఓకే యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఉంటే బాగుంటుందండి. సో కొన్ని టెంపుల్స్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి గోపురాలు కూడా సినిమాలో మనం చూసినట్టు అట్లాంటివి ఎక్కడ ఉండవు అనమాట. సో ఇలాంటివన్నీ డిజైనింగ్స్ ఇవన్నీ అంటే ఎక్కడైనా రిఫరెన్స్ ఏమైనా తీసుకుంటారా? ఏదైనా టెంపుల్కి వెళ్ళి విజిట్ చేసి పర్టికులర్గా ఇట్లా ఉంటే ఆర్కిటెక్చర్ బాగుంటుంది అని రెఫరెన్స్ తీసుకుంటాను ఒక్కొక్క పీరియడ్ ఒక్కొక్క కింగ్ టైంలో ఒక్కొక్క టైప్ ఆఫ్ టెంపుల్స్ ఆ టెంపుల్స్ అన్ని హిస్టరీ ఉంది ఇప్పుడు నార్త్లో ఉండే టెంపుల్స్ కాదు సౌత్లో ఉండదు అవును సౌత్ టెంపుల్స్ టోటలీ డిఫరెంట్ అవును ఆ పిల్లర్స్ కానీ ఇటు సెట్ ఇస్ డిఫరెంట్ అవును ఇప్పుడు మనకి ఏది కావాలి దానికి రెఫరెన్స్ తీసుకొని చేసుకోవచ్చు ఇది కేరళ టెంపుల్ కాదు తమిళనాడు టెంపుల్ తమిళనాడు టెంపుల్ నుంచి డిఫరెంట్ ఉంది ఆంధ్ర టెంపుల్ అలాగే వెళ్తుంది బట్ ఒక్కొక్క కింగ్ టైం పీరియడ్లో వాళ్ళ కల్చర్ కోసం వాళ్ళు చేసేసింది టెంపుల్స్ అని అది స్టడీ చేసుకుంటే ఆటోమేటిక్ వచ్చేస్తాం మనకు మన ఫాలో చేసింది ఉండే హిస్టరీ కదా. సో మీ టీం ఎంతమంది ఉంటారు సార్ జనరల్గా? మీ పక్కన ఎప్పుడు వర్క్ చేస్తే టీం ఎంతమంది ఉంటారు? అది ఉండొచ్చు ఒక 2-15 మెంబర్స్ ఉంటారు అరౌండ్ దాని మీద వర్క్ చేసి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉండొచ్చు. సార్ ఇప్పుడు ఒక సెట్కి దాదాపుగా కొన్ని వాటికి థర్మాకోల్స్ యూస్ చేస్తారో మాకు ఐడియా ఉంది. అండ్ మెటీరియల్ అనేది చాలా కీలకం సార్. ఏ మెటీరియల్ యూస్ చేస్తారు జనరల్గా ఒక సెట్కి? అది డిపెండ్స్ అపాన్ ద డ్యూరేషన్ ఎంత డ్యూరేషన్ మనకు కావాలి అవుట్డోర్ చేసినారు ఇండోర్ చేసినారా ఈ టెంపుల్స్ ఇది పిల్లర్స్ కూడా మనం థర్మాకోల్ చేసుకోవచ్చు ఓకే బట్ అంత యాక్యురసీ దాన్ని కొంచెం తగ్గుతుంది ఇంత మైన్యూట్ డీటెయిల్స్ థర్మాకోల్ కుదరదు ఓకే మనకు సర్టన్ సైజ్ వరకే కుదురుతుంటారు అది డిపెండ్స్ అది అవసరం లేదన్నప్పుడు థర్మాకోల్ వెళ్ళచ్చు అది అవసరం ఉంది మోర్ మైన్యూట్ డీటెయిల్స్ మైక్రో డీటెయిల్స్ కావాలన్నప్పుడు గో ఫర్ సమ్ అనదర్ మెటీరియల్స్. అవును అదిలో అంటే సిఎన్సి కటింగ్స్ ఉంది మళ్ళీ ఇదిలో కార్వింగ్ చేసుకోవచ్చు వుడ్ కార్వింగ్ చేసుకోవచ్చు పిఓపి చేసుకోవచ్చు ఫైబర్ చేసుకోవచ్చు అది డిపెండ్స్ అపాన్ వీఆర్ జస్ట్ చేంజ్ ద మెటీరియల్స్. సో మీకు డైరెక్టర్ గారికి ఇద్దరికి ర్యాపో ఉంటేనే ఒక సినిమా అనేది బయటకు వస్తుంది సార్. సో మీకు డైరెక్టర్ గారికి ర్యాపో అనేది ఎలా ఉంటుంది? ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ తీసుకున్నాం మీ చేసిన ఫిలిమ్స్లో. ఒక నేను వచ్చి ఎవరితోటో వర్క్ అడుగును ఏదికి అడగట్లైనా ఎవరికి మనకు కావాలి పిలుస్తారు. ఒక డైరెక్టర్ యొక్క సెటప్ ఆ షో చేసిందా బాగుంది అని అనిపిస్తుందా డెఫినెట్గా దట్ కమ్ టు మీ. అదర్వైజ్ ఏదో ఒకటి ఎవరు చాలన్నప్పుడు దాన్ని పిలవన్న అవసరం లేదు. ಅವರು ఇది ఉంది కదా జస్ట్ అది ఇది చేసుకోండి ఆయనకి రెస్పెక్ట్ ఇసుకోండి. ఆ డైరెక్టర్ ఎదుకు పిలిచారు నా దగ్గర నుంచి ఏదో సంథింగ్ ఎక్స్పెక్ట్ అయ్యి అవును ఆ ఎక్స్పెక్టేషన్కి మర్యాద ఇవ్వాలి మనం. అప్పుడు ఏం కావాలి చూసుకోండి అది ఇంత ఎంతో ఏం కావాలో మనం ఇచ్చేస్తారు. అది మ్యాక్సిమం సిన్సియరా ఇచ్చేస్తారు. అందుకోసం ఏ డైరెక్టర్ నేను వర్క్ చేసిన డైరెక్టర్ మళ్ళీ వదలదు మళ్ళీ సినిమాకి అది నేనే వర్క్ చేయాలని. సూపర్ సార్. అండ్ ఇంకొకటి పర్టికులర్గా ఈ సినిమాకి నాగబంధం అనే సినిమాకి ఆడియన్స్ రావాలి అంటే అసలు ఎందుకు రావాలి అంటే మీరు ఏం చెప్తారు సార్? ఆడియన్స్ ఒక విజువల్ ఫీస్ట్ అది ఈ సినిమా అండ్ స్పాన్ కానీ దానిలో ఉండే గ్రాండ్యూర్నెస్ కానీ డెఫినెట్లీ దే కెన్ మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఆ స్టోరీ టెల్లింగ్స్ అది థియేటర్లో చూడాలి. అందుకోసమే ఇది సినిమా స్పెసిఫిక్గా ట్రీట్ చేస్తారు థియేటర్ కోసమే. సో అండ్ ఇంకొకటి మీరు మూవీస్ చేస్తున్నారు, ఇటు షోస్ చేస్తారు
అండ్ మెయిన్‌గా వెబ్ సీరీస్ గూడా 'మ్యాన్షన్ 24' దాంతో స్టార్ట్ చేశారు. సో, వెబ్ సీరీస్‌కి, మూవీస్‌కి, టీవీ షోస్‌కి దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది సార్. సో, ఈ డిఫరెన్స్ అన్నిటిని హౌ యూ మేనేజింగ్? అంటే దేనికి దానికి సెపరేట్ ఉంటుంది కదా! కాదు దానికన్నా డెప్త్ డిఫరెన్సే. హ్మ్. ఇప్పుడు 'మ్యాన్షన్ 24' అన్నా దానికి ఒక లిమిటేషన్ ఉండొచ్చు. హ్మ్. బిగ్ స్కేల్ ఉండదు. బట్ కూడా డీటెయిల్సింగ్ అని అదే సేమ్. హ్మ్. ఇప్పుడు 'మ్యాన్షన్ 24' నంబర్ ఆఫ్ సెట్టింగ్స్ యాహ్! చేశారు. హ్మ్. దాని మంచి అప్రిషియేషన్స్ కూడా దొరికింది. హ్మ్. హ్మ్. బట్ అన్ని లిమిటేషన్ డిఫరెంట్‌గా ఉంది కదా! హ్మ్. ఇప్పుడు ఆ లిమిటేషన్ కాదు కదా సినిమాకి. అవును. ఆ సినిమాకి ఒక బిగ్ హీరో ఉండాలనే లిమిటేషన్ ఉండదు. హ్మ్. రిస్ట్రిక్షన్స్ ఉండదు. హ్మ్. మ్యాసివ్ లెవెల్ మనం థింక్ చేసుకోవచ్చు. అవును. ఎం మళ్ళీ వెబ్ సీరీస్ అన్న థింకింగ్‌నే ఇది పట్టుకుంటారు. హుహు. హుక్ పట్టుకొని వెనకాల అవును. లాగుతూ ఉన్నారు. అవునవునవును. అలాగనే టీవీ షో ప్రోగ్రామ్స్ అదే. అన్నీ హ్మ్. లిమిటెడే. హ్మ్. సినిమాకి ఆ లిమిటేషన్ లేదు. హ్మ్. మంచి సినిమా దొరికిందా అంత అదృష్టం. విచ్ వన్ ఈస్ సో ఈజీ సార్ ఫర్ హ్మ్. విచ్ వన్ ఈస్ సో ఈజీ? టీవీ షోస్ ఆర్ మూవీస్? No, not about easy way, but I'm like the tension and strain I like. ఎంజాయ్. ఒక మూవీ ఎంజాయ్ చేసేలాగా వేరే ఏది ఎంజాయ్ చేయడం కుదరదు. ఓకే. ఏదైనా టైం బీయింగ్ అలా చేసి వెళ్ళిపోతాం తవరే మూవీ ఇస్ ద మెయిన్ సోల్. సార్ మీరు సెట్ ఏసిన తర్వాత మీరు థియేటర్‌కి వెళ్లి సినిమాని చూసినప్పుడు మీకు వచ్చిన ఫీలింగ్ ఏంటి సార్ జనరల్‌గా? అంటే నేను వర్క్ చేసిన సినిమా చూసినప్పుడు నా సెట్టింగ్స్ బాగుందని చూడడం తవరే కంటెంట్‌ని అంత ఎక్కువ బట్ ఓవరాల్ అలాగా ఫ్లోలో వెళ్ళిపోతుంది తవరే. హ్మ్. బట్ మై కాన్సంట్రేషన్ ఇస్ లుకింగ్ ద మై సెట్టింగ్స్. హ్మ్. ఎలాగ లైటింగ్ చేశారు, కరెక్ట్‌గా వాడలేదే, హ్మ్. ఇంకా బెటర్ వాడొచ్చు కదా! అలాగా ఫీలింగ్స్ వచ్చేస్తాయి సమ్‌టైమ్స్. సరే ఇప్పుడు సమ్‌టైమ్స్ హ్మ్. ఎక్సైటెడ్ అవుతుంది. హ్మ్. సో, ఒక డైరెక్టర్‌కి ఒక సెట్‌ను ఇది ఇట్లా ఉంటుంది సెట్ అని మీరు చెప్పినప్పుడు, ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చేంజెస్ గాని, ఓకే. ఇట్లా కాదు ఇంకోటి సెట్ వేయండి. ఇలా చేంజెస్ చెప్తూ ఉంటారా జనరల్లీ? చెప్పినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్? అందరూ అలాగే చేసి చెప్పింది కూడా ఎవరు లేదు. హ్మ్. బట్ ఐ జస్ట్ ప్రూవన్ అండ్ కేమ్ టు ది హ్మ్. ఇండస్ట్రీ. ఇప్పుడు ఒక్కసారి చెప్పేసిందా అది యెస్ ఆర్ నో అంతే. హ్మ్. ఓకే. మళ్ళీ హ్మ్. ఏదో బడ్జెట్ గురించి లేకపోతే హ్మ్. అది కాదు నాకు కరెక్ట్ కాదు అని చెప్పిన హ్మ్. వాళ్ళు ఎవరు లేదు. అలాగ ఊరికనే ఏం చెప్పను. హ్మ్. అది బాగా స్టడీ చేసి అది అవసరమా ఉందా లేదా హ్మ్. అది ప్రెజెంట్ చేసినా కూడా ఆ వేళన ప్రెజెంట్ చేస్తారు హ్మ్. అవును సార్. కదా. మనం హ్మ్. ఫోర్స్ఫుల్ ఏదో పట్టడానికి లేదు. ఒక సినిమా చేస్తే బిలాంగ్స్ టు డైరెక్టర్. హ్మ్. ఆ డైరెక్టర్ ఒక స్టోరీ రెడీ చేసి ఒక సినిమాకి ఒక ప్రొడ్యూసరే సెట్ అయ్యి ఒక సినిమా చేయాలన్నా లాట్ ఆఫ్ స్ట్రెయిన్ ఈస్ దేర్. అవునవును. ఆ స్ట్రెయిన్ మధ్యలో మనం నథింగ్. హ్మ్. అవును. ఐ జస్ట్ కమ్ యాస్ ఎ గెస్ట్. హ్మ్. హ్మ్. ఆ టైంలో అదే పైన ఓవర్టేక్ చేయాలని లేదు మనం. మనం సజెషన్ ఇవ్వచ్చు. అది ఎలాగైనా బూస్టప్ చేయాలి అని హెల్ప్ చేయాలి అని థింక్ చేసిన తవరే నెవర్ ఓవర్టేక్ డైరెక్టర్. అందరూ కూడా అసిస్టెంట్ కూడా అదే చెప్తారు. హ్మ్. ఒక డైరెక్టర్ కూడా అది చూసుకోండి మీరు. యాహ్! ఒక డైరెక్టర్ అవ్వాలని ఎంత స్ట్రెయిన్. అవును సార్. అండ్ హూ ఈస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్? మీరు వర్క్ చేసిన వాళ్ళలో మీకు ఫ్రెండ్లీ డైరెక్టర్ ఎవరు? అందరూ నా వర్క్ చేసిన వాళ్ళు అందరూ నాకు ఫేవరెట్ డైరెక్టరే. హ్మ్. అందరూ అందరూ ఇప్పుడు కూడా స్టిల్ ఫోన్ చేసిన వాళ్ళే, ఏదో మెసేజ్ పంపిస్తున్న వాళ్ళే. హ్మ్. అలాగనే అందరూ వెరీ ఫ్రెండ్లీ ఉండేవాళ్ళు. సార్ ఇంకా అప్‌కమింగ్ ఫిల్మ్స్ 'నాగబంధం' కాకుండా ఇంకేమున్నాయి సార్? ఇంకా ఇప్పుడేం కమిట్ చేయలేను నేను. హ్మ్. జస్ట్ 1 ఆర్ 2 ఇస్ దేర్ ఇన్ ద లైన్. హ్మ్. బట్ ఒక పెద్ద సినిమా చేసిన తర్వాత నేను అది రిలీజ్ అయిన తర్వాత ఒక ఇది చూసి ముందుకెళ్ళాలి. ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ చేసుకుంటే వెళ్ళాలి. వావ్! ఎలాగో సినిమా దొరికిందా లేకపోతే ఇంకా ఇది కూడా పెద్దది రావాలి. హ్మ్. అప్పుడు ఒక నేమ్ వస్తుంది కదా బయటికి. అవును. ఆ నేమ్ హ్మ్. వచ్చిన తర్వాత ఇంకా అప్రోచ్ అలా వస్తుంది. మోర్ హ్మ్. పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు మేక్ ఎ సచ్ సినిమాస్. హ్మ్. అంతే కదా ఇంకా చేయాలని హ్మ్. ఇలాగ సినిమాస్ చేయాలి. హ్మ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద సినిమా. యాహ్! సార్ నాగమంతం హ్మ్. చేసేదని చెప్తాం. యాహ్! యాహ్! సో, చాలామంది డైరెక్టర్స్‌కి ఒక పెద్ద ఫిల్మ్ చేయాలి. హీరోస్‌కేమో పెద్ద సినిమాలో యాక్ట్ చేయాలి. ఇలా ఉంటాయి. సో, ఒక ఆర్ట్ డైరెక్టర్‌కి అట్లాంటి డ్రీమ్స్ ఏమైనా ఉంటాయా సార్? పెద్ద సినిమా, పెద్ద సెట్స్ వేయాలి. చాలా పెద్ద పెద్ద ఇట్లా. చెయ్యాలి అంటది డ్రీమ్ అన్నీ వచ్చింది. అవన్నీ చేశారు. చాలా సినిమా హ్మ్. చేశారు. హ్మ్. ఇండస్ట్రీలో ఉండే బిగ్గెస్ట్ సినిమా కూడా చేశారు. హ్మ్. బ్లాక్ బస్టర్ కూడా చేశారు. హ్మ్. ఎక్కువ అప్రిషియేషన్ కూడా దొరికింది. హ్మ్. కానీ న్యూ జనరేషన్ న్యూ జనరేషన్ ఈజ్ దే. హ్మ్. బట్ ఆ ఆపర్చునిటీ కూడా నాకు రావాలి అనుకుంటే బాగుంటుందా? నాకు యెస్ అలా సార్. యాహ్! అంబిషన్ ఏం లేదు. హ్మ్. బట్ సపోజ్ సంబడి వాంట్ మీ టు డూ ద వర్క్ దట్ ఐ గెటింగ్ అండ్ మోర్ నేమ్ ఆర్ మోర్ రెస్పెక్ట్. హ్మ్. ఐఎమ్ లుకింగ్ ఫర్ ద రెస్పెక్ట్, కంఫర్టబుల్నెస్ ఉంటే డెఫినెట్లీ ఐ రెడీ టు వర్క్. సూపర్. సో, ఫైనల్‌గా సార్ 'నాగబంధం' గురించి మీ మాటల్లో
ఏం చెప్తారో ఒక్కసారి మా ఆడియన్స్‌కి సో చెప్తే? డెఫినెట్లీ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ స్టోరీ టెల్లింగ్. Definitely have to watch in this theater. ఓకే. That is the definitely is the new experience, theatrical experience for the film. సో మేము కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం సార్ 'నాగబంధం' సినిమా కోసం. ఎందుకంటే మేము టీజర్, గ్లిమ్స్ ఇవన్నీ చూసినప్పుడు ఆ సాంగ్స్ గానీ, మాకు కూడా ఎప్పుడెప్పుడు థియేటర్‌కి వెళ్లి చూద్దామా అనిపిస్తుంది. ఎందుకంటే సెట్స్ అంత బాగున్నాయి సార్. రియల్లీ నాకు చాలా నచ్చినాయి సార్. చాలా చాలా బాగున్నాయి. చాలా గ్రాండియర్‌గా ఉన్నాయన్నమాట సెట్స్ అన్నీ. ఎందుకంటే మేము కూడా నాస్టాల్జియా ఆ ఫీల్‌కి వెళ్ళిపోయామన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం మాకిచ్చి 'నాగబంధం' గురించి చెప్పినందుకు అండ్ సెట్స్ గురించి అసలు ఒక ఆర్ట్ డైరెక్టర్ గురించి చెప్పినందుకు చాలా థాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్ చూసారు కదా ఇదన్నమాట స్పెషల్ చిట్ చాట్ విత్ అశోక్ గారు. సో మరొక ఇంట్రెస్టింగ్ చిట్ చాట్‌తో మీ ముందుంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.